ఓకే ఓకే ఇప్పుడు IS 106 టాపిక్స్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి. వెరీ సింపుల్ కంపేర్ టు IS 106 is a very easy and very scoring subject కంపేర్ టు IS 104 and 105. ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ గురించి అందరికీ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి రివైండ్ చేద్దాం. కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఎయిడ్ కంటెంట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ది అసలు ఫస్ట్ ఎయిడ్ ఈజ్ IS 106 టాపిక్. కమింగ్ టు ది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ మీన్స్ ఏ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అంటే కామన్ సెన్స్ తోటి ఉండడం, అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి ఉండడం, అంటే ఆడికి ఏం జరిగింది, ఏ ట్రీట్మెంట్ ఉపయోగించాలి అన్నది తెలియాలి. అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటే బుర్ర ఉపయోగించడం. స్విఫ్ట్ రెస్పాన్స్ అంటే త్వరితగతిన ప్రతిస్పందించడం అన్నది ఫస్ట్ ఎయిడ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. కమింగ్ టు ది డెఫినిషన్, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ఎ ఇమీడియట్ అండ్ టెంపరరీ కేర్ గివెన్ టు an injured or suddenly ill person using readily available materials by a bystander until effective medical aid is arrives. అంటే ఇమీడియట్ గా తాత్కాలికంగా ఇచ్చే చికిత్స ఇది ఎవరికి ఇంజూర్ పర్సన్ కైనా లేకపోతే గాయపడిన వ్యక్తికైనా. దేంతో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే మెటీరియల్స్ అంటే మెడిసిన్స్ ద్వారా అతనికి ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్కి పంపించే కార్యక్రమాన్ని ఫస్ట్ ఎయిడ్ అని అంటారు. ఓకే, ఇమీడియట్ అండ్ టెంపరరీ కేర్ గివెన్ టు an injured or suddenly ill person using readily available materials by a bystander until effective medical aid is arrives. Coming to the what are the objectives of first aid అంటే ఫస్ట్ ఎయిడ్ యొక్క లక్ష్యాలు ఏంటి? మన ప్రిజర్వ్ ది లైఫ్ని పరిరక్షించడం, ప్రివెంట్ ది ఇంజురీ ఆర్ ఇల్నెస్ ఫ్రమ్ ది బికమింగ్ అ వరస్ట్. ఆ పర్టికులర్ ఇంజురీ కానీ ఇల్నెస్ కానీ వరస్ట్ స్టేజ్ రాకుండా చూడడం, ప్రమోట్ రికవరీ అంటే త్వరితగతిన రికవర్ అయ్యేటట్టు ఉండడం. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్స్ లో రకాలేంటి? డయాగ్నోసిస్ అంటే రోగ లక్ష్య నిర్ధారణ, అంటే డయాగ్నోసిస్ చేయడం క్లియర్గా అతనికి ఏం జరిగిందని. తర్వాత ట్రీట్మెంట్ చికిత్స చేయడం, తర్వాత డిస్పోజల్ అంటే హాస్పిటల్కి ఇమీడియట్గా పంపించడం. ఓకే, ఇది మెథడ్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. మన డయాగ్నోసిస్ బేస్డ్ అంటే మన రోగ లక్ష్య నిర్ధారణ ఏ రకంగా చేస్తారంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే సందర్భాన్ని సాక్ష్యం బట్టి డయాగ్నోసిస్ చేస్తారు. సైన్స్ సంకేతాలు బట్టి డయాగ్నోసిస్ చేస్తారు. సిమ్టమ్స్ లక్షణాలు బట్టి డయాగ్నోసిస్ చేస్తారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రయారిటీలు ప్రాధాన్యతలు ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ చెక్ బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకుంటున్నాడా లేదా అని. సెకండ్ ప్రయారిటీ చెక్ బ్లడ్ లాస్. థర్డ్ ప్రయారిటీ ట్రీట్ ఫర్ షాక్. తర్వాత ఫోర్త్ మన మన ట్రీట్ ఫర్ ఫ్రాక్చర్స్. తర్వాత లుక్ ఫర్ సింపుల్ ఇంజురీస్ అండ్ డిస్పోజల్. ఇది మన ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఓకే, బ్రీతింగ్, బ్లడ్ లాస్, షాక్, ఫ్రాక్చర్, సింపుల్ ఇంజరీస్, లాస్ట్లో డిస్పోజల్ అంటే హాస్పిటల్ పంపించడం. ఓకే, కమింగ్ టు ది బ్రీతింగ్ ఎలా చెక్ చేస్తారంటే కెన్ హీర్ ఇట్ అతన్ని మాటలు వింటున్నాడా లేదా, కెన్ ఫీల్ ఇట్ అతను అనుభూతి చెందుతున్నాడా లేదా, కెన్ అబ్జర్వ్ ఇట్ నిన్ను చూస్తున్నాడా లేదా. ఇలాగుంటే పర్వాలేదు. అంటే నార్మల్ పర్సన్ బ్రీత్ 15 to 18 టైమ్స్ ఇన్ 1 minute. మనకి నిమిషంలో 15 నుంచి 18 సార్లు పీలుస్తాడు. తర్వాత చూడండి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఏ రకంగా ఇవ్వాలి? మౌత్ టు మౌత్ మెథడ్, మౌత్ టు నోస్ మెథడ్. తర్వాత అప్పటికి లేకపోతే చెస్ట్ కంప్రెషన్ ఇవ్వాలి. గివ్ ది 30 కంప్రెషన్స్ ఇఫ్ దేర్ ఈస్ నో సర్క్యులేషన్. ఇది చెస్ట్ కంప్రెషన్ కూడా వన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ మెథడ్లోకి వస్తుంది. కమింగ్ టు ది ఇవి కొన్ని ఇమేజెస్ అంటే స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన వ్యక్తులకి ఒక రకమైన ట్రీట్మెంట్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ అలా ఉంటాయి అన్నమాట ఇందులో. కమింగ్ టు ది ఇమేజ్ ఫర్ మౌత్ టు మౌత్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే నోట్లో నోరు పెట్టి ఊదడం.
ఇవన్నీ డెమోస్ చేస్తుంటారు చాలా మంది. తర్వాత చూడండి, ఇమేజ్ ఆఫ్ బ్యాక్ ప్రెషర్ ఆర్మ్ లిఫ్ట్, అంటే దీన్ని హోల్డర్స్ అండ్ నెల్సన్ మెథడ్ అని అంటారు. ఇది అంటే స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన వ్యక్తి, వాటర్లో మునిగిపోయిన వ్యక్తికి మనకి ఈ రకమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఇమేజ్ ఆఫ్ చెస్ట్ ప్రెషర్ ఆర్మ్ లిఫ్ట్, దీన్నే స్విలిస్టర్ మెథడ్ అని అంటారు. దీనికే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకే, రైట్. ఇది ఈ రకంగా ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ టెక్నిక్స్ ఉపయోగించాలి మీరు. కమింగ్ టు ది బ్లీడింగ్, రెండో ప్రయారిటీ ఏంటి? బ్లీడింగ్. బ్లీడింగ్ అంటే బ్లడ్ లాస్ అవడం. బ్లడ్ కంటైన్ రెడ్ సెల్స్, వైట్ సెల్స్, ప్లాస్మా ఉంటాయి. జనరల్గా మనకి అబౌట్ 5 లీటర్స్ ఇన్ నార్మల్ బాడీ. నార్మల్ బాడీలో 5 లీటర్స్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేటెడ్ త్రూ ఆర్టీరియస్ అంటే క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ది బాడీ. వీనస్ అంటే క్యారీ బ్లడ్ బ్యాక్ టు ది హార్ట్. తర్వాత క్యాపిలర్స్ అంటే స్మాల్ బ్లడ్ వెజల్స్ ని క్యాపిలర్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ హౌ టు చెక్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఏ రకంగా చెక్ చేస్తానంటే డైరెక్ట్ ప్రెషర్, ఏ రకంగా ప్రెస్ నియర్ ది వోండ్, అంటే మన కోసుకున్న దగ్గర ప్రెస్ చేయడం. ప్రెస్ చేసినప్పుడు బ్లీడింగ్ ఏదైనా వస్తే మన డ్రెస్సింగ్ అప్లై చేయడం. తర్వాత ఇండైరెక్ట్ ప్రెషర్ అంటే ప్రెస్ నియర్ ది ప్రెషర్ పాయింట్స్. ప్రెషర్ పాయింట్స్ ఏంటి? టెంపరేచర్ రీజన్స్, కాలర్ బోన్, రిస్ట్, గ్రెయిన్, బ్యాక్ ఆఫ్ ది ఇయర్, ఆర్మ్ పిట్, ఎల్బో, బ్యాక్ ఆఫ్ ది నీ, జా, సైడ్ ఆఫ్ ది అడోమెన్, అప్పర్ ఆర్మ్, యాంకిల్. ఇవన్నీ ఇండైరెక్ట్ ప్రెషర్ పాయింట్స్ అన్నమాట. ఓకే, ఆర్మ్ పిట్ అంటే మనకి చంక్ అనమాట. తర్వాత గ్రెయిన్ అంటే ఏంటి? మనకి అంటే గజ్జల్లో ఉండే భాగాన్ని గ్రెయిన్ అని అంటారు, గ్రోయిన్ అని అంటారు. ఓకే, రైట్. ఇవన్నీ చెక్ చేయాలి మనకి ఇండైరెక్ట్ ప్రెషర్స్. అంటే జనరల్గా ఫస్ట్ ఎయిడ్ మనకి ట్రైనర్స్ ఉంటారు. అంటే 20 వర్కర్స్ ఉంటే అందులో 1-2 వర్కర్స్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్స్ కింద సెయింట్ అంబులెన్స్ జాన్ సొసైటీకి తీసుకెళ్లి వాళ్ళ చేత ఫస్ట్ ఎయిడ్ యొక్క సర్టిఫికేషన్ ఇప్పించి రావాలి కంపల్సరిగా. తర్వాత ప్రెషర్ బ్యాండేజ్ వేయాలి. యూజ్ ఎ రోలర్ బ్యాండేజ్, గివ్ సపోర్ట్ టు ది లిప్. ఓకేనా? అంటే కోసుకున్న దగ్గర అవయవానికి సపోర్ట్ ఇచ్చి రోలర్ బ్యాండేజ్ వేయాలి. ఇది ఇంటర్నల్ బ్లీడింగ్, ఇది చాలా ప్రమాదకరం. చూడండి, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్, ఇయర్స్, అంటే పైనుంచి పడినప్పుడు ముక్కు నుంచి కానీ ఇయర్ నుంచి కానీ బ్లడ్ వస్తే అతను చనిపోతున్నట్టు లెక్క. నెక్స్ట్ బ్లీడింగ్ ఫ్రమ్ లంగ్స్ విత్ కాఫ్, నువ్వు దగ్గుతున్నప్పుడు లంగ్స్ నుంచి బ్లీడింగ్ వచ్చినా కూడా ప్రమాదమే. ఫర్ స్టమక్ విత్ వామిటింగ్, అంటే నువ్వు వామ్ చేసుకున్నప్పుడు స్టమక్ నుంచి మన బ్లడ్ పడినా కూడా ప్రమాదమే. త్రో యూరిన్, అంటే టాయిలెట్ నుంచి బ్లడ్ పడినా కూడా నీకు కిడ్నీస్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు. బ్లాడర్, యూనిటరీ ట్రాక్ అన్నట్టు. మనకి త్రూ రిక్టిమ్ విత్ స్టూల్ ట్రీట్మెంట్, అంటే నెంబర్ 2 వెళ్తున్నప్పుడు బ్లడ్ పడినా కూడా దాన్ని పైల్స్ అని అంటారు. ఇవి ఇంటర్నల్ బ్లీడింగ్. ఓకే, ఇంటర్నల్ బ్లీడింగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరం. కమింగ్ టు ది ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలి? హ్యాండిల్ కేర్ఫుల్లీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ మెడికల్ ఎయిడ్ కి పంపించడం ఇలాంటి వాళ్ళు. అదే తర్వాత షాక్ ట్రీట్మెంట్. షాక్ ఏంటి? ఇంపైర్మెంట్ ఆఫ్ నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ షాక్, అంటే ఏదైనా షాక్ తగిలినప్పుడు రక్త ప్రసరణ బలహీనం అయిపోవడాన్ని షాక్ అని అంటారు. షాక్స్ ఆర్ 2 టైప్స్, 2 రకాలు షాక్స్. ఒకటి ఎస్టాబ్లిష్డ్ షాక్, 2 నర్వస్ షాక్. ఎస్టాబ్లిష్డ్ షాక్ అంటే ఏర్పాటు చేసుకున్న షాక్స్. ఆస్పిషియా అంటే ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు ఈ పర్టికులర్ ఎస్టాబ్లిష్డ్ షాక్ వస్తుంది. బ్లీడింగ్, రక్తం ఎక్కువగా పోతున్నా ఎస్టాబ్లిష్డ్ షాక్ వస్తుంది. సిక్నెస్ ద్వారా కూడా ఎస్టాబ్లిష్డ్ షాక్ వస్తుంది. కమింగ్ టు ది నర్వస్ షాక్, మనకి ఏ రకంగా వస్తుంది? బ్యాడ్ అండ్ గుడ్ న్యూస్ ఉన్నప్పుడు, హీట్, కోల్డ్, హంగర్ లో ఉన్నప్పుడు నర్వస్ షాక్ లో ఉంటారు. ఇంజురీ టు బ్రెయిన్ ఆర్ స్పెయిన్, బ్రెయిన్ కి ఏదైనా ఇంజురీ జరిగినా, స్పైన్ అంటే వెన్నెముకకి ఇంజురీ జరిగినా ఇవి నర్వస్ షాక్ లోకి వస్తాయి. ఓకే, కమింగ్ టు ది షాక్ సైన్స్ సిమ్టమ్స్. షాక్ సైన్స్ సిమ్టమ్స్ అంటే ఏంటి? షాక్ యొక్క లక్షణాలు, సంకేతాలు ఏంటి? ఫస్ట్ మనకి డిస్కలరైజేషన్ ఆఫ్ ఫేస్, మొహంలో రంగు మారిపోతుంది.
లాస్ ఆఫ్ పవర్, అతనిలో పవర్ ఉండదు. కోల్డ్ స్వెట్టింగ్ అంటే మనకి వెదర్ కోల్డ్ గా ఉన్న స్వెట్టింగ్ పడుతుంటది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ బ్రీతింగ్ ఆర్ షాలో బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ ఇర్రెగ్యులర్ గా ఉంటది. అంటే షాలో బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడం కష్టం అవడం. తర్వాత నేసియా అండ్ గిడ్డినెస్ అంటే కడుపులో వికారము, వాంతులు లాంటివి వస్తాయి. క్లేమింగ్ అండ్ శాండీ స్కిన్ అంటే బాడీ అంతా మన మన తెల్ల రంగులో మారిపోతుంది, ఇసుక రంగులో మారుతుంది. ఫాల్ ఇన్ టెంపరేచర్ అతని బాడీ యొక్క ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇది షాక్ యొక్క సైన్స్ సిమ్టమ్స్. ఇవి క్లియర్ గా రాయాలి. అదైన తర్వాత షాక్ ట్రీట్మెంట్ ఏ రకంగా చేస్తాం, మనకి రిమూవ్ ది కాజ్ ఫ్రమ్ ఎఫెక్ట్ అంటే ఆ పర్టికులర్ షాక్ ట్రీట్మెంట్ నుంచి బయటకు వచ్చేటట్టు చేయాలి. నెక్స్ట్ లే డౌన్ ది పేషెంట్ అండ్ లూజ్ ది క్లాతింగ్ అతన్ని ఒక బల్ల మీద పడుకోబెట్టి అతని క్లాత్లు తీయాలి. నెక్స్ట్ లెట్ ఫ్రెష్ ఎయిర్ కమ్స్, ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్టు. తర్వాత ట్రై టు మెయింటైన్ టెంపరేచర్, కాళ్ళు చేతులు రాసే టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు. మనకి రీసార్ట్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, అప్పటికి ఊపిరి పీల్చుకోకపోతే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ చేయాలి, నోట్లో నోరు పెట్టి ముక్కులో నోరు పెట్టి వదలడం. నెక్స్ట్ అరేంజ్ ది మెడికల్ ఎయిడ్. తర్వాత డు నాట్ గివ్ ఎనీథింగ్ ఆర్ ఎల్లో ఇలాంటిది ఇవ్వకూడదు. గివ్ నార్మల్ హాట్ అండ్ కోల్డ్ వెన్ పేషెంట్ ఈజ్ కాన్షియస్ ఆర్ రీజన్ కాన్షియస్నెస్ అంటే పేషెంట్ నార్మల్ అయ్యి మూర్ఛలోంచి బయటకు వచ్చిన తర్వాత కోల్డ్ వాటర్ కానీ హాట్ కాఫీ లాంటిది కానీ ఇవి ఇవ్వాలి. ఆల్వేస్ సీక్ మెడికల్ అడ్వైస్ అంటే మెడికల్ అడ్వైజ్ ఫాలో అవ్వమని చెప్పాలి. కమింగ్ టు ది ఇది స్కెల్టన్ పోర్షన్ చూడండి. స్కెల్టన్ లో మనకి ఏముంటాయి, హెడ్ క్యావిటీ ఉంటుంది. హెడ్ క్యావిటీ అంటే బ్రెయిన్, ఐస్, ఇయర్స్ ఉంటాయి. చెస్ట్ క్యావిటీ వచ్చేసరికి లంగ్స్, హార్ట్, స్ప్లీన్. స్ప్లీన్ అంటే ఏంటంటే, స్ప్లీన్ అంటే అది ప్లేహం అట, అది సర్టెన్ అబండమల్ ఆర్గాన్ ని మన స్ప్లీన్ అని అంటారు. లివర్, కిడ్నీస్. తర్వాత స్టమక్ వచ్చేసరికి డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్ట్రాటరీ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ అంటే అరుగుదల, ఎక్స్ట్రాటరీ సిస్టమ్స్ అంటే ఉంటుంది కదా, పెద్ద పేగు ద్వారా బయటకు వెళ్తుంది కదా, నెంబర్ 1 నెంబర్ 2 ఐటమ్స్. తర్వాత స్మాల్ లిప్స్ ఏముంటాయి, హ్యాండ్స్, ఆర్మ్స్, ఫీట్, లెగ్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనకి టోటల్ బోన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ 206 ఉంటాయట. అందులో జాయింట్స్ మూవబుల్, పార్షల్లీ మూవబుల్ జాయింట్స్ ఉంటాయి, ఇమ్మూవబుల్ జాయింట్స్ ఉంటాయి, హింగ్ జాయింట్స్ ఉంటాయట, పివిట్ జాయింట్స్ ఉంటాయట, బాల్ సాకెట్ జాయింట్స్ ఉంటాయట. ఓకే. తర్వాత నాలుగోది ఏంటి, ఫ్రాక్చర్. ఫ్రాక్చర్ అంటే ఏంటి, భూమికి ఎరగడం. బెండింగ్, డిస్లొకేషన్ ఆర్ క్రాకింగ్ ఆఫ్ బోన్ ఇస్ కాల్డ్ ఫ్రాక్చర్. అంటే బోన్ బెండ్ అయినా, డిస్లొకేషన్ అయినా, క్రాక్ అయినా దాన్ని ఫ్రాక్చర్ అని అంటాం. చూడండి ఇమోజ్, ఇది ఫ్రాక్చర్, ఇక్కడ క్రాక్స్ వచ్చాయి. ఓకే. కమింగ్ టు ది మనకి టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ సింపుల్ ఆర్ క్లోజ్డ్ ఫ్రాక్చర్. రెండోది కాంపౌండ్ ఫ్రాక్చర్. కాంపౌండ్ అంటే ఒక భూమికి 2 దగ్గరలో ఎరగడానికి కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాడు. కాంప్లికేటెడ్ అంటే 3 సార్లు కాంప్లికేటెడ్. తర్వాత కమ్యూన్డ్ ఫ్రాక్చర్ అంటే మొత్తం భూమికంతా చోరు అయిపోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి లారీ కిందన కాలు పడిపోతే ఇలాంటి కమ్యూన్డ్ ఫ్రాక్చర్స్ అవుతాయి. తర్వాత డిప్రెస్డ్ ఫ్రాక్చర్, ఇంపాక్టెడ్ ఫ్రాక్చర్, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. ఇవి రాయాలి క్లియర్ గా. తర్వాత మన ఫ్రాక్చర్స్ సైన్స్ సిమ్టమ్స్ ఏంటి, పెయిన్ భరించడాన్ని బాధ వస్తుంది, స్వెల్లింగ్ వాపు వస్తుంది, లాస్ ఆఫ్ పవర్ డిఫార్మేషన్ అక్కడ పవర్ ఉండదు, అన్యాచురల్ మూమెంట్ ఉంటుంది, ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, క్రాప్టీస్ అంటే క్రాప్ట్యూస్ అంటే చేతితో నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటకు రాదు. ఓకే. ఇవన్నీ ఫ్రాక్చర్ సైన్స్ సిమ్టమ్స్. ఓకేనా. తర్వాత ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఏ రకంగా చేయాలి. ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అంటే మేక్ పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంచాలి, ప్రివెంట్ ఎనీ మూమెంట్, చెక్ బ్లీడింగ్ అంటే ఫ్రాక్చర్ అవుతున్న దగ్గర బ్లీడింగ్ వస్తుందో లేదో చెక్ చేయాలి. ట్రీట్ ఫర్ షాక్, అతను భరించడానికి బాధలో ఉంటాడు కాబట్టి, బోన్ ఇరిగింది కాబట్టి అతనికి షాక్ ట్రీట్మెంట్ కూడా చేయాలి, నీకేం కాలేదు బాగానే ఉందని. తర్వాత ఇమ్మొబిలైజ్ ది లిబ్, ఆ పర్టికులర్ అవయవాన్ని కదలకుండా కట్టాలి. తర్వాత గివ్ సపోర్ట్, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటల్కి పంపించడం డైరెక్ట్ గా. ఓకే.
రైట్. తర్వాత సింపుల్ ఇంజరీస్ అంటే వౌండ్ అంటే ఏంటి? బర్న్ అంటే కాలిపోవడం, స్కాల్స్ అంటే కమిలిపోవడం, వౌండ్ అంటే గాయాలు. ఎనీ కట్ ఇన్ ది outer surface of the body is a wound or impairment in the blood vessels. అంటే బ్లడ్ వెసల్స్ బలహీన పడిపోతాయట, అంటే బ్లీడింగ్ అవుతుంటది కాబట్టి వౌండ్ అని అంటారు. ఆ తర్వాత బర్న్స్ అంటే కాలిపోవడం. వీటి కారణాలు ఏంటి? డ్రై హీట్, ఫైర్, ఫ్లేమ్, మెటల్, సన్, ఎలక్ట్రిసిటీ ఇవి. తర్వాత స్కాల్స్ అంటే కమిలిపోవడం. మాయిశ్చర్, స్టీమ్, బాయిలింగ్ వాటర్, మిల్క్, టీ వీటి ద్వారా బాడీ మీద పడితే కమిలిపోతుంటాయి కదా, ఇవన్నీ సింపుల్ ఇంజరీస్ అని అంటారు. ఓకే. తర్వాత సింపుల్ ఇంజరీస్ ట్రీట్మెంట్ ఏంటి? డిస్ఇన్ఫెక్షన్ ది వౌండ్, అంటే ఆ పర్టికులర్ పోసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా క్లియర్ గా కడగాలి. తర్వాత వాష్ విత్ వాటర్, కవర్ విత్ ఎనీ క్లీన్ థింగ్, డోంట్ అప్లై ఎనీ లోషన్ ఎక్సెప్ట్ డైల్యూటెడ్ మెర్క్యూరీ క్రోమ్ టించర్ ఐడన్ మాత్రమే వేయాలి కోసుకున్నప్పుడు. యూజ్ డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేస్ ఇఫ్ అవైలబుల్, అంటే ఇన్ఫెక్షన్ కాని స్ప్రేస్ మాత్రం కొట్టాలి. ఇవి సింపుల్ ఇంజరీస్ యొక్క ట్రీట్మెంట్. కమింగ్ టు ది నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్స్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్స్ లో ఫస్ట్ కంటెంట్ ఎక్విప్మెంట్, తర్వాత సెకండ్ కంటెంట్ డ్రెస్సింగ్, థర్డ్ కంటెంట్ లోకల్ అప్లికేషన్, ఫోర్త్ కంటెంట్ ఓరల్ అప్లికేషన్. ఓకే. చూడండి, మనకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ ఏంటి? ఫస్ట్ ఎక్విప్మెంట్స్ లో ఏముంటాయి? సేఫ్టీ పిన్స్ ఉంటాయి, సిజర్స్, ప్యాడ్ ఫ్యూ, మెజరింగ్ కప్పు, టార్చ్, స్ప్లింట్స్, బాంబూ స్టిక్స్, ఇవన్నీ మనకి ఎక్విప్మెంట్స్ లో ఉంటాయి. కమింగ్ టు ది డ్రెస్సింగ్ వచ్చేసరికి కాటన్, వూలు, స్టెరిలైజ్డ్ డ్రెస్సింగ్, ఐప్యాడ్, ఎదిషూ ప్లాస్టర్స్ అంటించుకునేవి, రోలర్ బ్యాండేజ్, ట్రయాంగులర్ బ్యాండేజ్, గాజు అంటే గాజు గుడ్డ, బ్యాండైడ్, స్ట్రెచ్ బ్యాండ్, ఇవన్నీ డ్రెస్సింగ్ లో ఉంటాయి. కమింగ్ టు ది ఫర్ లోకల్ అప్లికేషన్ వచ్చేసరికి, లోకల్ అప్లికేషన్ అంటే కోలుకోక మునుపు ఇవ్వాల్సినవి, శాల్వాన్, డెటాల్, ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్, టించర్ ఐడిన్, టించర్ బెంజిన్, ఐడిక్స్, ఇవన్నీ లోకల్ అప్లికేషన్. ఫర్ ఓరల్ అప్లికేషన్ అంటే నోటి ద్వారా ఇచ్చేవి, కోలుకున్న తర్వాత కానీ నోటి ద్వారా ఇచ్చేవని ఓరల్ అప్లికేషన్స్ అని అంటారు. సాల్ట్, షుగర్, సోడా మింట్, ఆస్పిరిన్ టాబ్లెట్, ఇవి ఓరల్ అప్లికేషన్స్. ఓకేనా? మనకి ఎగ్జామ్ లో ఏ రకంగా అడుగుతాడంటే, మన 10 మార్క్స్ కి లిస్ట్ అవుట్ ది కంటెంట్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని అంటే ఇవన్నీ రాయేసి దేనికి ఏది ఉపయోగిస్తారో క్లియర్ గా రాయాలి. లేకపోతే ఇంకో క్వశ్చన్ మార్క్ అడుగుతాడు, వాట్ ఆస్ ది ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ షాక్, ఎలక్ట్రిక్ షాక్, బ్లీడింగ్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రాక్చర్. అంటే చాలా సార్లు అడిగాడు, ప్రీవియస్ పేపర్లో 2 times రిపీట్ అయ్యాయి, అందుకనే నేను చెప్తున్నాను. ఓకేనా? సింపుల్ గా ఉన్నా, అంటే చిన్న పావును కూడా పెద్ద కర్రతో చంపాలని సామెత ఉంది. క్లియర్ గా రాస్తే మీరు ఈ పాయింట్స్ అన్ని కాకుండా మీకు ఎడిషనల్ పాయింట్స్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చు. కంటెంట్ పెంచేటట్టు ఉండాలి. ఇది ఓరల్ అప్లికేషన్. దీంతో మనకి అయిపోయింది. ఇందులో మనకి ఏంటి క్వశ్చన్, ఏ రకంగా అడుగుతాడు? వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అని అడుగుతాడు. వాట్ ఆర్ ది ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఈ మొత్తం 6 గురించి రాయాలి. ఏంటి? ఫస్ట్ చెక్ బ్రీతింగ్, ప్రయారిటీస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, ఇది ఇంపార్టెంట్. చెక్ బ్రీతింగ్, చెక్ బ్లడ్ లాస్, ట్రీట్ షాక్, ఫ్రాక్చర్స్, లుక్ ఫర్ సింపుల్ ఇంజరీస్, డిస్పోజల్ అని రాయాలి. ఒక్కొక్క దాని గురించి డెప్త్ గా అయినా అడగచ్చు. వాట్ ఆర్ ది ఫస్ట్ ఎయిడ్ ప్రయారిటీస్, మన ఫర్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, టాక్సిక్ ఇంజెస్టన్, అలాంటివైనా అడుగుతాడు. వాటి క్వశ్చన్స్ గురించి తర్వాత చెప్తాను. తర్వాత వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ బ్లడ్ లాస్, షాక్, ఫ్రాక్చర్స్, అది మన ప్రీవియస్ పేపర్స్ లో 2 times మన రీసెంట్ గా రిపీట్ అయింది. ఈ పాయింట్స్ అన్ని మీరు రాయాలి. అర్థమైంది కదా? ఇవన్నీ మన చెక్ బ్రీతింగ్ కి ఈ పాయింట్స్ రాయండి. తర్వాత సెకండ్ ప్రయారిటీకి వచ్చేసరికి
బ్లీడింగ్స్ సంబంధించిన ఈ పాయింట్స్ అన్ని రాయండి. హౌ టు చెక్ బ్లీడింగ్, మన డైరెక్ట్ ప్రెషర్, ఇండైరెక్ట్ ప్రెషర్, ఈ పాయింట్స్ అన్ని రాయాలి. తర్వాత ప్రెషర్ బ్యాండేజ్, ఇంటర్నల్ బ్లీడింగ్, ట్రీట్మెంట్ గురించి రాయాలి. తర్వాత షాక్స్ ఆర్ 2 types, ఎస్టాబ్లిష్డ్ షాక్, నర్వస్ షాక్స్ అని రాయాలి. షాక్ సైన్స్, సిమ్టమ్స్, షాక్ ట్రీట్మెంట్ గురించి రాయాలి. తర్వాత ఇవి అవసరం లేదు, ఫర్ ది మన జనరల్ పర్పస్ నాలెడ్జ్ కోసం ఇచ్చాను. ఫ్రాక్చర్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ఫ్రాక్చర్స్ అని అడుగుతాడు. ఫ్రాక్చర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్, తర్వాత ఫ్రాక్చర్ సైన్స్, సిమ్టమ్స్, ఫ్రాక్చర్ ట్రీట్మెంట్స్ గురించి రాయాలి. తర్వాత సింపుల్ ఇంజరీస్. అదైన తర్వాత ఇది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంటెంట్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉండే కంటెంట్స్ గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీగా ఉండి అందులో మెడిసిన్స్ అన్ని ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా ఏదైనా ప్లాంట్ లో 150 వర్కర్స్ ఉంటే కంపల్సరీగా 1 కానీ 2 కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కంటెంట్స్, మెడిసిన్స్ అన్ని కంప్లీట్ గా ఉండాలి. ఎక్విప్మెంట్ లో ఉండే కంటెంట్, డ్రెస్సింగ్ లో ఉండే కంటెంట్స్, లోకల్ అప్లికేషన్, ఓవరల్ అప్లికేషన్స్ లో ఉండే కంటెంట్స్ మొత్తం ఎగ్జామ్ లో రాసేటట్టు ఉండాలి. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి IS 106 లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ఉండే టాపిక్స్ అన్ని ఇచ్చాను. టోటల్ 20 ఉన్నాయి. ఇందులోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత చెప్తాను. ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ చెప్పాను. తర్వాత ఇండస్ట్రియల్ హైజీనిక్, ఈ పర్టికులర్ టాపిక్ చెప్పినట్టున్నారు, మీకు చెప్పారా లేదా? ఇండస్ట్రియల్ హైజీనిక్ గురించి ఇంకోసారి చెప్పినట్టున్నారు. సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో. ఇండస్ట్రియల్ హైజీనిక్ టాపిక్ అంత ముందు విన్నారా మీరు? ఓకే, నేను రిపీట్ చేయనా వద్దా, చెప్పనా వద్దా ఈ టాపిక్? చేయండి సార్ ఒకసారి, మేము వెళ్ళలేదు. ఇది రేపు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇండస్ట్రియల్ హైజీనిక్ అనేది ఇంపార్టెంట్. తర్వాత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండ్ రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, వీటి గురించి కూడా చెప్పారు సార్. నేను చెప్పమంటే చెప్తాను, లేకపోతే లేదు. 4th టాపిక్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ ఆఫ్ రేడియేషన్ అండ్ ప్రివెంటివ్ మెజర్, వెరీ ఇంపార్టెంట్. రేడియేషన్ మీన్స్ హీట్ త్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. తర్వాత 5th టాపిక్ వచ్చేసరికి ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అండ్ మెథడ్స్ ఫర్ డిటర్మినేషన్. టాపిక్ మన స్టడీ మెటీరియల్ చెప్తాను ఈ టాపిక్. అరే బాబు, అన్మ్యూట్ పెట్టుకుని మాట్లాడండి అయ్యా, ఎందుకయ్యా చంపుతారు? చూడండి, ఏరోబిక్ వర్క్ కెపాసిటీ అండ్ మెథడ్స్ ఫర్ ఇట్స్ డిటర్మినేషన్, ఇది మన పీపీటీ మన బుక్ లో లేదు, నేను చెప్తాను. తర్వాత 6వది IDLH, ఇమీడియట్ డేంజరస్ టు ది లైఫ్ అండ్ హెల్త్, నెరేషన్ విత్ డీటెయిల్స్, ఇది కూడా చెప్తాను. కేటగిరీస్ ఆఫ్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అండ్ ఎఫెక్ట్స్, ఇది కూడా చెప్తాను. తర్వాత మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఇండస్ట్రీ, ఇది కూడా చెప్పినట్టున్నారు. వాట్ ఆర్ ది బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పండి, చెప్తా, లేకపోతే లేదు. తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ది కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్, అంటే పరిహారం ఇచ్చే వృత్తిపరమైన జబ్బులు ఏంటి అన్నది. తర్వాత ఇది IS 105 ఉంటుంది, లిస్ట్ ఆఫ్ నోటిసబుల్ డిసీజెస్, అది వేరు, కాంపన్సబుల్ ఆక్యుపేషనల్ డిసీజెస్ వేరు. తర్వాత 10వది ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ WMSDS, అంటే వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిజార్డర్స్, అంటే కండరాలు సంబంధించిన గాయాల గురించి ఉంటుంది. తర్వాత 11వది ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ టు హ్యూమన్ అండ్ కాజెస్ యాక్సిడెంట్, అంటే ఏ రకమైన శారీరక పరమైన కారకాలు ప్రమాదాలకు మనకు దారి తీస్తాయి అన్నది 11వది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ టాపిక్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ది ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ ఫర్ టాక్సిక్ ఇంజెస్షన్, సఫకేషన్ అండ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్. తమ్ముడు, ఎనీబడి టాక్సిక్ ఇంజెస్షన్ అంటే ఏంటి అర్థం? ఫస్ట్ ఎయిడ్ toxic dangerous materials that are swallowed by nose or by mouth or by skin. వెరీ గుడ్, కరెక్ట్ అండి. టాక్సిక్ ఇంజెస్షన్ అంటే మన పాయిజన్ నోటు ద్వారా
తీసుకుంటాం మనకి ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్ చేయాలి, సఫకేషన్ ఊపిరి అన్నప్పుడు ఏ రకమైన ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్, అండ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటే కృత్రిమ శ్వాస మనకి ఏ రకంగా ఇవ్వాలి. దీనికి అడ్వాన్స్డ్ టాపిక్. ఓకే, ఇది కూడా చెప్తాను. మనకి టైప్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంటరింగ్ ఇంటు ది హ్యూమన్ బాడీ. హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఏ రకంగా ఎంటరింగ్ అవుతాయి, అది 4 types గా బాడీలో ప్రవేశిస్తాయి, వాటి గురించి కూడా చెప్తాను. తర్వాత బయలాజికల్ మానిటరింగ్, బయో మానిటరింగ్ అండ్ వర్క్ ప్లేస్ ఎయిర్ మానిటరింగ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అదైన తర్వాత సిమ్టమ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లోరిన్ గ్యాస్ ఎట్ వేరియస్ కాన్సన్ట్రేషన్. తర్వాత హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. హీట్ స్ట్రెస్ అంటే వేడి వలన కలిగే ఒత్తిడి, వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్. 17వ టాపిక్ కూడా చెప్పినట్టున్నారు ఆ సారు, వర్క్ ప్లేస్ ఎర్గానమిక్ ప్రాసెస్. ఇది ఇంపార్టెంట్ టాపిక్, నేను కూడా ఒకసారి రివైండ్ చేస్తాను, చూడండి. 18వది ఏంటి, న్యూమోకొనిసిస్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. న్యూమోకొనిసిస్ అంటే దుమ్ము ధూళి చేరి మన ఊపిరితిత్తులు దెబ్బతినే కార్యక్రమాన్ని న్యూమోకొనిసిస్ అని అంటారు, దాని యొక్క ప్రివెంటివ్ మెజర్స్. తర్వాత చూడండి 19వది ఏంటి, ఇది లాక్హార్ట్ మెటర్నరీ పారామీటర్, ఇది ఒక ఫార్ములా, ఇది కూడా చెప్దాం, 3 మార్కుల్లో ఉంటుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్, అంటే బాడీ మెజర్మెంట్స్ ఏ రకంగా ఉండాలి, హెడ్ క్యావిటీ ఎంత ఉండాలి, చెస్ట్ క్యావిటీ ఎంత ఉండాలి, స్టమక్ క్యావిటీ ఎంత ఉండాలి. ఎందుకంటే ఓబోసిటీని కంట్రోల్ చేసేదాన్ని ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అని అంటారు. ఓకే, మీరు ఈ 20 టాపిక్స్ సాలిడ్ గా చదువుకుంటే మనకి ఈజీగా 5 క్వశ్చన్స్ అటెండ్ చేయగలరు. 3 మార్క్స్ క్వశ్చన్స్ లో 7, 8 మీరు ఆన్సర్ చేయగలరు. కాకపోతే వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. ఇది కంపేర్ టు IS 104, IS 106 ఈజ్ అ వెరీ ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్. IS 101, 102, 103 అవన్నీ ఫండమెంటల్ టాపిక్స్, అది స్కోరింగ్ సబ్జెక్ట్. తర్వాత 106 అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. తర్వాత 108 స్కోరింగ్ సబ్జెక్ట్. ఈ 5 మీద ఎక్కువగా 70 మార్క్స్ తెచ్చుకోవచ్చు 80కి. మిగిలిన 5, 4, 7 మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు. ఓకే, రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఎయిడ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ రైట్. ఓకే, ఇంకా 8 minutes ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. చెప్పండి. హీట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ సమ్మర్, హీట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో వర్క్ సస్పెన్షన్ ఫ్రమ్ 12 to 3 కానీ 11:30 to 3 కానీ 12 to 3 కానీ చేస్తాం కదా, అది మ్యాండేటరీయా లేదంటే అది ఎక్కడైనా మ్యాండేటరీ రూలా కాదా సార్? కంపల్సరీగా అది బ్యాన్ చేయాలండి. ఇన్ బిట్వీన్ హీట్ స్ట్రెస్ అవుట్డోర్ సార్, మే మంత్స్ అవుట్డోర్ లో ఇన్ బిట్వీన్ మన 12 to 4 వర్క్ అనేది బ్యాన్ చేసి అది ప్రీ పోస్టింగ్ పెట్టుకోవాలి. మీరు జనరల్ గా 8 o'clock వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, అది 4 to 8 పెట్టుకోవాలి. 4 to మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేసి మధ్యాహ్నం బ్రేక్ ఇచ్చి మళ్ళా ఈవినింగ్ 3 to 7 చేసుకోవాలి. ఓకేనా? అంటే ఏదో రకంగా 9 hours 10 hours చేయించాలి. కాకపోతే ఇన్ బిట్వీన్ మనకి 11 to 4 వర్క్ అనేది బ్యాన్ చేయాలి. అది మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ లో అదే ప్రొసీజర్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ మనకి ఇండియాలోను కూడా. ఇండియాలోనే అంటే నేను సస్పెండ్ చేశాను సార్, నేను దానికి స్టాండర్డ్ ఉందా అని అడిగాడు మా వాడు. చెయ్యాలండి కంపల్సరీగా, అది రూల్, అది యాక్ట్. అదే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? అయితే 104 ఇవన్నీ చెప్పనా? అది కాదు, మన సార్ చెప్పిన టాపిక్లు చెప్పమంటారా, నన్ను రిపీట్ చేయమంటారా లేదా? సార్ ఆయన టాపిక్స్ కొద్దిగా అడ్వాన్స్డ్ గా ఉంటాయండి. అన్ని మనకి ఏంటంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు, బాగా చెప్తారు. ఆయనది వినండి, నాది ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి, మామూలుగా ఉంటాయి. కంపేర్ చేయకండి, ఓకేనా? రైట్, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాసినా ఒకటే. సరే అండి, కొద్దిగా హెడేక్ వస్తుంది. గుడ్ నైట్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ వీక్ కలుద్దాం. IS 106 ఈ మంత్ 25th కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇవన్నీ సింపుల్ టాపిక్స్ కాబట్టి 2 సెషన్స్ లో 3 టాపిక్లు చెప్పేస్తుంటాను. కాబట్టి అరెక్ట్ గా ఉండండి. అంటే 45 మినిట్స్ చెప్పే ఇంటెన్షన్ ఉండదు, అది అంత లెంత్ ఉండదు. 2 సార్లు రిపీట్ చేసినా కూడా మినిమం ఒక 20 మినిట్స్ లో 30 మినిట్స్ లో అయిపోతుంది. తర్వాత వేరే టాపిక్ ప్యారలల్ గా స్టార్ట్ చేసేస్తాను. సో 2 సెషన్స్ కలిపి 3 టాపిక్లు చెప్పడానికి ట్రై చేస్తాను. అంతా ఐఎస్ 106. దీన్ని అయిన తర్వాత 107 తర్వాత 108 స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, గుడ్ నైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.